హాయ్ అండి. అంశం అందరి కార్తీక మాసం వచ్చేసింది. ఈ కార్తీక మాసం అందరిది, ముఖ్యంగా శివకేశవులు ఇద్దరినీ ఈ మాసంలో పూజిస్తాం. కార్తీక మాసం దేవతలదే కాదు, మానవులది కూడా. కొందరో కాదు, పెద్దలు పిన్నలు చిన్న పెద్ద అందరూ ఈ కార్తీక మాసం చేస్తారు. స్నాన భోజన నియమాలను పాటిస్తూ పెద్దలు ఆరోగ్యాన్ని చూసుకుంటూ పిల్లలు పండగ వాతావరణం తెచ్చిపెడుతుంది. కార్తీక శరత్తు ఈ నేలపై ఉన్న జీవులందరికీ సమానంగా ఉంటుంది. ఇంకా దీపావళి వస్తుంది. దీపావళి రోజు అందరి ఇల్లు దీపకాంతులతో వెలిగిపోతూ ఉంటాయి. పవిత్ర కార్తీక మాసం హోరాహోరీ శివ నినాదాలతో చన్నీటి స్నానాలు సాగుస్తూ ఉంటారు. మహాదేవునికి అభిషేకాలు బెల్వార్చనలు చేస్తూ ఉంటాం. దీపోత్సవాలు, దామోదర కళ్యాణం, వనభోజనాలు కార్తీకం అంతటా పవిత్ర వాతావరణం నెలకొని ఉంటుంది. చలి పంజా దెబ్బకు ఆరోగ్యం దెబ్బతినకుండా ఉండేందుకు కొంత కట్టుబాటు వ్యవహారాలు, ఆహార నియమాలు ఎంతో చూసుకుంటూ ఈ కార్తీక మాసం నిర్వహిస్తూ ఉండాలి. మాసాల్లో కార్తీకము, యుగాల్లో కృతయుగము, శాస్త్రాల్లో వేదము, తీర్థాల్లో గంగానది సర్వశ్రేష్ఠాలు అనేసి పెద్దలు చెబుతూ ఉంటారు. భాద్రపద మాసంలో గణపతిని, ఆశ్వయుజంలో అమ్మవారిని, మార్గశిరంలో శ్రీహరిని ఒక్కొక్కరిని మాత్రమే మనం పూజిస్తూ ఉంటాం. కానీ ఈ మాసంలో మాత్రం శివకేశవులు ఇద్దరిని పూజనీయులుగా చేస్తూ ఉంటాం. ఇది ఒక సాంప్రదాయం. దామోదర వ్రతం అని చేసుకుంటూ ఉంటాం. కార్తీక మాసానికి దామోదర మాసం అని కూడా పేరు ఉంది. ఈ మాసంలో శ్రీమన్నారాయణుడు యోగ నిద్ర నుంచి మేలుకొని ఉద్దాన ఏకాదశి, ద్వాదశి స్వామికి ప్రీతిపాత్రమైన తిథులు. ఈ మాసంలో శివ పూజ, విష్ణు పూజ, సాలగ్రామ దానాలు విశేషంగా చేస్తూ ఉంటాం. నిర్విఘ్నం కుర్మే దేవా దామోదర నమోస్తుతే అని విష్ణువుని ప్రార్థించి కార్తీక వ్రతాన్ని మొదలు పెడతాం. సూర్యుడు తులారాశిలో ఉండే కార్తీకంలో ఆవు గిట్టల్లో ఉన్నటువంటి నీటిని కూడా ఎంతో పవిత్రమైనవి అని చెప్తూ ఉంటారు. ఈ జన్మలో కిందటి జన్మలో చేసిన పాపాలన్నీ ఈ కార్తీక వ్రతాచరణతో తొలగిపోతాయిట. చంద్రకిరణాల సోకిన నీటిలో సూర్యోదయానికి ముందు గనక స్నానం చేస్తే, యథాశక్తి దానాలు చేస్తూ ఉంటే, పరిమితమైన ఆహారం తీసుకుంటూ ఉపవాసం చేస్తూ దీపాన్ని వెలిగిస్తూ దేవాలయాలకు వెళ్తూ ఈ కార్తీక పురాణాన్ని వింటూ సోమవారాలకు శివుని అభిషేకాలు చేస్తూ బెల్వార్చన చేస్తూ విష్ణువుకు పూజలు, అలంకారాలు, సాలగ్రామ దానాలు చేస్తే పుణ్యలోకాలు ప్రాప్తిస్తాయి. సత్యనారాయణ వ్రతం చేసుకోవటం అనేది ఈ మాసంలో విశిష్టమైనది. మారేడు దళాలతో శివకేశవుని ఇద్దరినీ అర్చన చేయటం అనేది విశేషం. కార్తీకంలో మారేడు దళాలతో విష్ణువుని పూజించాలి. అలా కనుక పూజిస్తే పునర్జన్మ ఉండదట. అంతేకాకుండా ఈ కార్తీక మాసాల్లో గీతా పారాయణం చేస్తే చాలా మంచిది అంటున్నారు. అంటే గీతలో అంటే ఒక్క శ్లోకమైన రోజు వినాలి. కార్తీక మాసం అంతా శివాలయాల్లో కానీ విష్ణాలయాల్లో కానీ దీపాలు పెట్టి అలా దీపాలు పెట్టడం వల్ల చలిని, క్రిమికీటకాలను ఎదుర్కొని వేడి మనకు లభిస్తుంది. శివకేశవులిద్దరికీ దీపాలంకరణ అనేది చాలా ఇష్టమైనటువంటి విషయం. ఈ మాసాల్లో తప్పకుండా అందరూ పాటించాల్సిన ఉన్నాయి. ఏంటంటే అవి నిర్దిష్ట కాలంలో స్నానం చేయటం, ప్రొద్దున సాయంత్రం దీపాలు వెలిగించటం, శక్తిని అనుసరించి దానాలు చేయటం, శివునికి మారేడు దళాలతో బిల్వార్చన చేయటం, ఉసిరి చెట్టు కింద వనభోజనం చేయటం, ఇవన్నీ కూడా విశేష ఫలితాలను ఇస్తుంది అనేసి మన పెద్దల ద్వారా మనకు తెలిసిన విషయాలు ఇవి. కార్తీక స్నానం కృత్తికా నక్షత్రం ఉండంగా సూర్యోదయానికి ముందే తెల్లవారుజామున చేయాలి. స్నానం చేస్తూ హరినామస్మరణ చేయాలి. అర్ఘ్యం ఇస్తూ స్వామి ఈ జలాంజలిని తృప్తిగా స్వీకరించండి అని మనసారా ప్రార్థించాలి. స్నానం అయిన తర్వాత దీపం పెట్టుకోవడం. కార్తీకంలో నిత్య దీపం వెలిగిస్తూనే ఉండాలి. రాత్రి చేసిన పాపాలు ఉదయం దీపం వల్ల, పగటిపూట చేసిన పాపాలు రాత్రి వెలిగించిన దీపం వల్ల పోతాయి.
ఈ కార్తీక మాసంలో ఈ కార్తీక మాసం దీపం వల్ల తేజోలోకాలు చివరికి ముక్తి కూడా కలుగుతుంది అని అంటారు. అయితే ఆవు నెయ్యి నూనె కలిపి దీపం గనక వెలిగిస్తే మంచిది కాదు, అది మహాపాపం అంటున్నారు. దానివల్ల చీకటి లోకాలు పడి మహా కష్టాలు అనుభవిస్తాం. అలా కాకుండా ఆవు నేతి దీపం సర్వశ్రేష్టం, లేదా అంటే నువ్వుల నూనె దీపం మధ్యమం అవుతుంది. డాల్డాతో కూడా దీపం పెడతారు, అది అధమం అవుతుంది. అయితే ఆముదంతో దీపం మటుకు అసలు పెట్టకూడదు. ఇంకోటి ఏంటి అంటే దీపం పెట్టేటప్పుడు పత్తిని వాడుతూ ఉంటాం కదా, పత్తితో దీపం వెలిగిస్తే ఏమవుతుంది, ఆయువు పెరుగుతుందిట. అరటి నారతో కూడా దీపం పెడతారు, ఇది దుఃఖం తొలగిపోయి కుటుంబం శాంతిగా ఉంటుంది. ఇంకోటి జిల్లేడు నారతో కూడా దీపం వెలిగించడం జరుగుతుంది. దీనివలన భూత ప్రేత పిశాచాల బాధలు ఉండవు. ఇంకా తామర నారతో కూడా దీపం వెలిగించడం జరుగుతుంది. దీనివల్ల పూర్వజన్మలో చేసిన పాపాలన్నీ తొలగిపోయి సంపన్నులు అవుతారట. అంతేకాకుండా వేరుశెనగ నూనెతో కూడా దీపారాధన చేయకూడదు అని మన పెద్దలు చెప్పడం జరిగింది. అయితే ఇప్పటి కాలంలో ఒత్తులు ఎన్ని వెయ్యాలి అన్నది ఒక మాట అనుకుంటూ ఉంటాం. ఒక ఒత్తి వేస్తేనేమో సామాన్య శుభంట, 2 ఒత్తులు కుటుంబ సౌఖ్యం, 3 ఒత్తులు సంతాన సుఖం, 5 ఒత్తులు ధన సౌఖ్యం ఆరోగ్యం ఆయుర్దాయం ఇస్తాయి. ఇంకా దీపానికి పాత్ర ఎటువంటిది ఉండాలంటే వెండి దానిలో చేయొచ్చు, బంగారు కుందులతో చేయొచ్చు, లేదా ఇనుము ఇత్తడి రాగి కుందులు మట్టి ప్రమిదలు కొబ్బరి చిప్పలో కూడా చేయొచ్చు. చేసిన పాత్రలు శుభ్రంగా ఉండటం అనేది ముఖ్యం. ఇంకా ఈ మాసంలో వనభోజనాలకు వెళ్ళటం అనేది జరుగుతుంది. ఈ శివకేశవుని ఉద్దేశించి కార్తీకంలో చేసే కార్యాలు ఏవి చేసినా సరే ఎంతో పుణ్యాన్ని ఇస్తుంది. ఇక మనకు పెద్దలు అందరూ చెప్తూ ఉంటారు, అన్ని దానాల్లోకి అన్నదానం గొప్పని తినేసి. ఈ వనభోజనాలు అందుకే కొంత పెట్టడం కూడా జరిగింది. కార్తీకంలో వనాల్లో మర్రి రావి మామిడి జమ్మి పెద్ద ఉసిరి వీటన్నిటిలో కూడాను సర్వదేవతలు ఉంటారు. విష్ణు తులసి లక్ష్మీ తులసి ఉంటే ఇంకా శ్రేష్టం. అవి లేవనుకోండి, కుండీల్లో అయినా సరే ఆ తులసిని తెచ్చుకొని దాన్ని మధ్య పెట్టుకొని పూజ చేసుకొని అక్కడ వనభోజనాలు చేయటం జరుగుతుంది. పక్షులు మన ప్రాణులు ఒకచోట శ్రద్ధగా పెట్టి ఆ పిమ్మట మాత్రమే అంత సంతోషంగా, అంటే వనదేవతలకి అక్కడ ఉన్న పక్షులకి వాటికి పెట్టి సంతోషంగా భుజిస్తే పుణ్యప్రాప్తి లభిస్తుంది అనేసి అంటారు. అలాగే ఈ భోజనం చేసేటప్పుడు కూడా కొన్ని నియమాలు ఉన్నాయి. ప్లేట్లలో వాటిలో కాకుండా అరటి తామర మోదుగాకుల్లో భోజనం చేస్తే శ్రేష్టం. ఇక కార్తీక ఉపవాసాలు సోమవారాలు రాత్రి వరకు ఉపవాసం ఉండి నక్షత్రం చూసిన తర్వాత భుజించాలి. అప్పటి వరకు ఎవరైనా ఉండలేని వాళ్ళు ఉంటారు. అప్పుడు తమ యొక్క నీడ రెట్టింపు అయితే చాలు వాళ్ళు భుజించవచ్చు, ఆహారం తీసుకోవచ్చు అని అంటారు. అయితే పున్నమి నాడు మటుకు అందరూ రాత్రి గుడి వద్ద జ్వాలాతోరణం అని చేస్తారు. ఆ తోరణ కింద నుంచి కనుక దూరి వెళ్తే పిల్లలు క్షేమంగా ఉంటారు అంటారు. తాము భోజనం కోసం ప్రయత్నించకుండా ఎవరినైనా పిలిచి భోజనం పెట్టి ఆ తర్వాత తాము ఆహారం తీసుకుంటే ఎనలేని పుణ్యం కలుగుతుంది అన్నది ఒక మాట. ఇవి ఏవీ చేయలేని వారు కార్తీక సోమవారం నాడు దానం చేసినా సరిపోతుంది. ఈ విధంగా కార్తీక సోమవారం దానం చేయటం కాకుండా గుళ్ళో ఒక చిన్న దీపం వెలిగించిన, అంతేకాదు ఎవరన్నా వెలిగించిన దీపం కొడగట్టిపోతూ ఉన్నప్పుడు కాస్త ఒత్తిని పైకి లేపినా సరే పుణ్యం లభిస్తుంది. ఈ కార్తీక మాసం అంత శ్రేష్టమైనది అనేసి పెద్దలు చెప్తారు. కరెక్టే, నిజమేనండి. ఎందుకంటే శివుడు బోళాశంకరుడు అంటుంటాం. ఆయనకి ఏ చిన్న మనం బుద్ధిగా మానసికంగా నిర్మలంగా మంచి మనస్సుతో కనుక చేసామనుకోండి ఆయన ప్రసన్నుడవుతాడు.
ఒక ఒత్తిడి కొంచెం లేపితేనే ఆయన అంత ప్రసన్నం అవుతున్నా అంటే ఇన్న చేస్తున్నా అంటే ఎన్ని చేసినా దానము పూజ దీపం వెలిగించడం స్నానాలు ఇవి ఎన్ని చేసినా సరే మానసికమైన ప్రశాంతతతో నిర్మలమైన మనసుతో స్వచ్ఛమైన మనసుతో చేస్తే ఏదైనా ఫలితం లభిస్తుంది. ఉంటాను మరి. స్వస్తి.